ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలం మరి ఒకసారి నీ వాక్యం ధ్యానించుగా నీ వాక్యంలోని సత్యం బోధించమని ప్రభువా, ఇదిగో నీ కృపను మాకు కలిగి చేసి నీ స్వరం వినిపింప చేయమని మరి ఒకసారి మా మధ్యగా ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పెట్టు తనని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్. Amen. Good morning and welcome back again. And as usual, ఎన్ని రోజులు మనము ధ్యానించిన అంశం సాల్వేషన్ లో చాలా సంగతులు మనం ధ్యానించి నేను లాస్ట్ టైం ముగించింది ఏంటంటే ది హోల్ ది ఆస్పెక్ట్ ఆఫ్ సాల్వేషన్ లో సాల్వేషన్ ఇస్ మేడ్ పాసిబుల్ బై ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ రిజరక్షన్ అని చెప్పి, సేవ్డ్ ఫ్రమ్ ది పాస్ట్ పెనాల్టీ ఆఫ్ సిన్ అనే దాన్ని జస్టిఫికేషన్ అని, సేవ్డ్ ఫ్రమ్ ది ప్రజెంట్ పవర్ ఆఫ్ సిన్ సాంక్టిఫికేషన్ అని, అండ్ ఫ్రమ్ ది ఫ్యూచర్ ప్రజెన్స్ ఆఫ్ సిన్ అండ్ ఇట్స్ పవర్, అది గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్ అని జ్ఞాపకం చేస్తారు. నిజమే, ఈ జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ జ్ఞానగా సమరూపంగా మార్చబట్టుకు మనము న్యాయబద్ధముగా జస్టిఫై చేయబడాలి. ఆ జస్టిఫై చేయబడిన తర్వాత మనము పరిశుద్ధీకరించబడాలి, అనగా ఆయనలో చేర్చబడాలి. తరువాత ఆయన మహిమలో భద్రపరచబడాలి. ఇది పాస్ట్ పవర్ ఆఫ్ సిన్ నుంచి, ప్రజెంట్ సిన్ నుంచి ఫ్యూచర్ దానిలో నుండి నువ్వు మహిమపరచబడి దేవుని సమరూపం గలవారుగా మార్చబడ్డమే ఈ రక్షణ ప్రణాళిక. దెన్ వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ గాడ్? ఇప్పుడు దాకా చెప్పింది ఏమో ఏమేమి చేస్తే ఎట్లా అని, కానీ యాక్చువల్గా దేవుని ప్లాన్ ఏంటి? మీ బైబిల్ తెరిచి పెట్టుకోండి దయచేసి. నేను చెప్పాను, ఇది ఇస్ అ టీచింగ్ మెసేజ్. అంటే థియాలజికల్ గా కాకుండా బిబ్లికల్ గా చాలా మందికి తెలిసి ఉంటుంది మీకు, కానీ ఒకసారి మళ్ళా మనం చూసుకుందాం. వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్? నంబర్ 1, ద గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్. బైబిల్ తెరవండి. గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్. ఎక్కడ ఉంది లవ్ ఆఫ్ గాడ్? రక్షణార్థమైన మాట ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం తీయండి. నేను చెప్పిన వర్సెస్ అని, ఎందుకంటే ఇట్స్ మోర్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద బైబుల్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువు. అందరూ తెలుసు కదా, కట్టవుతుంది కదా. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించెను. మొదటిది అక్కడ మొదటి భాగం ఏముందంటే, దేవుడు లోకం ఎంతో ప్రేమించును. ఈ రక్షణ కార్యానికి అందుకే మనము ప్రేమ, కంపాషన్ అనేది 2 చూసాం మనం కదా. సో ఈ రక్షణ కార్యానికి బేసిస్ ఏంటిదంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క రక్షణ అనగా కంపాషన్, దయాదాక్షిణ్యత. ఇంకో మాట అక్కడేమంటున్నాడు? అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచువాడు, అనగా దేవుడు యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మవాడు. ఈ రక్షణ ప్రణాళికలో మొదటిది ఆయన ప్రేమ, ఆయన దయాదాక్షిణ్యత. రెండవది దేవుని అనగా యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మువాడికి రక్షణ. నమ్మకపోతే రక్షణ లేదు. బ్లంట్ అన్నట్టు అంతే. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ as ది సన్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ నో సాల్వేషన్. ఇప్పుడు యూదులు, ఇక్కడ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంటే నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను కదా. ఐ ఫాలో ఆల్ ద హోల్ వరల్డ్ న్యూస్. ఏంటి ఇప్పుడు జరుగుతున్నది? ఇప్పుడు రాకడకు సంబంధించిన విషయాలు బయలుపరచబడుతున్నాయి. సరే, ఒప్పుకుంటాం. మీకు తెలుసా, మృత సముద్రంలో చేపలు కనబడుతున్నాయి. ఎప్పుడైతే సొదొమ గొమొర్ర కాల్చబడి సల్ఫర్తో, అగ్నితో కాల్చబడినప్పుడు పోయినసారి జ్ఞాపకం ఉందా? నేత సాల్మన్ గారు అడిగారు 13వ అధ్యాయంలో, అది ఎంత మంచి ప్రదేశమే ఉంది కదా బైబుల్లో అని. అంత మంచి ప్రదేశమే నాశనమైంది. అది మొత్తం యోర్దాన్, నార్దర్న్ యోర్దాన్. పోయినసారి మీకు చెప్పాను నేను. చెప్పి ఆ మృత సముద్రము ఆ రీతిగా కావడానికి ఆ ప్రాంతం అంతా కూడా ఎడారే, ఇక్కడ ఏం మొలకుండదు. అటువంటిది ఇప్పటికి కూడా సొదొమ అనే ఆ మౌంటైన్, సొడొమ అనే ఆ మౌంటైన్ ఇప్పటికి కూడా ఉప్పే, లోపల కూడా అంత ఉప్పే. సొరంగాలు ఉన్నాయి, సొరంగాలు కూడా అంత ఉప్పే.
ఎక్కడ చూసినా సల్ఫర్ ఉంటుంది. ఆ కాల్చబడిన ఆ ప్రూఫ్స్ కనబడుతుంటాయి. అంత ఎడారి. ఈ యూదులు మొదటి రాకడ, యేసుప్రభు రాకడ వచ్చాడు, తిరిగి రెండో రాకడ రాబోతుంది. కానీ ఇప్పుడు యూదులు ఏమనుకుంటున్నారు, ఇంకా మొదటి రాకడ మెస్సియా వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు అనుకుంటున్నారు. కనుక ఈ రక్షణ అనేది ఇప్పుడు యూదులు ఏమనుకుంటారు, మేము దేవుని ప్రజలు, ఏర్పరచబడ్డ ప్రజలు అనుకుంటున్నారు. కానీ వాడు క్రీస్తును నమ్మలేదు వచ్చాడని. ఆయన మళ్ళా వస్తాడు మెస్సియా వచ్చి రక్షిస్తాడు అనుకుంటున్నాడు. భయంకరమైన ట్రిబులేషన్ రాబోతుంది. ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ మౌంట్ టోంబు, అక్కడ చర్చ్ అంటే దేవాలయం, 3వ దేవాలయం కట్టబడబోతుంది. అండ్ దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ టెరబుల్ వార్. బికాస్ దే ఆర్ అనేబుల్ టు బిలీవ్ దట్ జీసస్ హస్ కమ్. ఇక్కడ అంటే వచ్చినాడు నమ్మడం అనేది చాలా గొప్ప సంగతి. ఇక్కడ విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందును. విశ్వాసం అంటే ప్రభువు దేవుని కుమారుని, ఆయన దేవుని కుమారుని. యోహాను సువార్త 16-17 వచనాలు అధ్యాయాలు చదువుతా ఉంటే ఎట్లా అంటే దేవుడు నోరు తెరిచి అరుచుకుంటూ చెప్తున్నాడు, నేనే దేవుని కుమారుడు, నేనే దేవుని కుమారుని. మొదటిది ఆయన ప్రేమ, రెండవది ఆయన కంపాషన్, మూడవది ఆయన యందు విశ్వాసం. 4వ అంశం, జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ అవర్ సేవియర్, బట్ దేవుడు ఆయన కుమారుని మనకు ఇచ్చి ఉన్నాడని కూడా నమ్మాలి మనం. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుని ద్వారా, అనగా దేవుని ద్వారా పంపింపబడిన వాడు. దట్ గాడ్ గేవ్ హిస్ సన్, బిగాటన్ సన్. అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచుట. 4వ విషయం, పరిశుద్ధాత్మ మనలో నడిపించడానికి వచ్చిందన్న సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఏమంటాడు అక్కడ 16వ అధ్యాయంలో 16 సర్వసత్యములోనికి నడిపించడానికి, 14వ వచనం అనుకుంటుంది. సర్వసత్యంలోనికి నడిపించడానికి మొదటిది. రెండవది, నీ పాపం నీతో నేను ఒప్పింప చేసి దేవుని నీతియు దేవుని రాజ్యం గురించి నీకు తెలియజేయడానికి, ఒప్పింప చేయడానికి, ఆయన గురించిన సాక్ష్యం ఇవ్వడానికి. అంటే ఇక్కడ దీని అంతటి ఒక మాటలు పెడతాను. We have to believe that Holy Spirit has come down to guide you and me into the salvation. నిన్ను నన్ను రక్షణలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ ఇవ్వబడదని నమ్మాల. దేవుని ఆత్మ మనకు కలగజేయడానికి కారణం ఏంటంటే, ఇట్ ఈస్ దేర్ టు అబైడ్ విత్ యూ, నీతో ఉండి నిన్ను నడిపించడానికి, నీ మనోనేత్రములు తెరిచి వాక్యములో ఉన్న సజీవుడైన క్రీస్తును నువ్వు చూచి గమనించడానికి, నేర్చుకోవడానికి, వెంబడించడానికి. దేవుని రక్షణ ప్రణాళిక మనకు అర్థమవుతుంది కదా. ప్రేమ, దయాదాక్షిణ్యత, ఆయన నమ్మిక, దేవుని కుమారుడని పంపింపబడిన వాడుగా అంగీకరించడం. తరువాత పరిశుద్ధాత్మ ఆయన మన అనాథలుగా ఉంచకుండా, అంటే దిక్కులేని వారిని చెయ్యకుండా, మన మనోనేత్రములు తెరిచి వాక్యంలో సజీవుడైన క్రీస్తుని మనకు కనపరుస్తూ ఆయన మనం సర్వసత్యములోనికి, అనగా పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షతలోనికి నడిపించి, మన పాపములను మనకు కనపరిచి, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మనకు బోధించి, మనము నీతివంతులుగా, అనగా నీతిగా మార్చబడడానికి పరిశుద్ధాత్మ నడిపిస్తుందని మనం నమ్మాలి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ సెండ్ ద హోలీ స్పిరిట్ టు రియలీ లీడ్ యూ ఇంటూ సర్వసత్యం. ఇది ఎక్కడ? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో. తర్వాత ఇంకోటి కూడా నమ్మాలట మనం దేవుని రక్షణ ప్రణాళికలో. ఏంటిది అది? అందరికీ తెలుసు. ఇంకా దాని ఇంకా దిగు, సువార్త నమ్మాలి. సువార్త నమ్మాలి. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు జనన, మరణ, పునరుత్థాన, ఆగమనం. రైట్. నేను చాలా సార్లు చెప్పాను కదా. దీని 3 మాటల్లో చెప్పు. దాని 3 మాటల్లో చెప్పు. అంటే మనందరూ తెలుసు. దీని ఒక 3 మాటల్లో చెప్పు. ఆయన జనన, జీవిత, మరణ,
పునరుత్థాన, ఆరోహణ, ఆగమనమే సువార్త. ఈ సువార్తలో ఇంకోటి కూడా ఉంది. అందులో ఈ సువార్తలో రక్షణ సువార్త ఉంది. అదేంటి? శిలువ సువార్త. శిలువ సువార్త, శిలువను కూర్చిన వార్త అన్నాడు కదా. నశించిన వారికి వెర్రితనం, రక్షింపబడమనకు దేవుని యొక్క శక్తి కదా. శిలువను గురించిన వార్త ఏంటి? చాలాసార్లు చెప్పాను మీకు. ప్రేమ, సంతోషం, సమాధానం కాదు సుమి, జాగ్రత్త, పొరపడకండి. శిలువను గురించినటువంటి వార్త క్షమాపణ, విధేయత కదా. జ్ఞాపకం ముందు ఆ మాట చెప్పాను. విధేయత మొదటిది, క్షమాపణ రెండవది, విధేయత. మూడవది ఒబీడియన్స్, విధేయత అయింది, అయిపోయింది. మొదటిది పాప క్షమాపణ. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు కనుక వీరు క్షమించుము. The act of cross is also the message of God's love కదా. ప్రేమ, తర్వాత విధేయత. దేవుని బిడ్డలారా, ఈ సువార్త 3 మాటలు ఏంటంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే. ఈ సువార్త అంతటి యొక్క ప్రతిరూపం ఏంటిదంటే నేనే సువార్తను అనగా నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి యొద్దకు వెళ్ళడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే. నేనే మార్గం, నేనే సత్యం. ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. అంతే సత్యం అది. ఆయనను నమ్ముటయే నిత్య జీవం. అంటే దేవుని నమ్ముటే నిత్య జీవం. ఆయన ఎరుగుటయే. నేనే సత్యం, నేనే జీవం. నేను అల్పయు ఒమేగయు నేనే, ఆదియు అంతము నేనే, ఇచ్చేవాడను నేనే, తీసుకునేవాడను నేనే, సమస్తము నాలోనే ఉంది. నేనే, ఐ ఆమ్ ద లైఫ్ అండ్ యు ఆర్ ఇన్ మీ. మీరు మీ అందును, మీరు నా యందును ఉండండి. ఎలా ఏమైతుందో క్లియర్ గా చెప్తున్నాడు దేవుడు కదా. యు విల్ గో అండ్ వాక్ అవే ఫ్రమ్ ది వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు కలగదు. మరణ శాపం నుంచి విడుదల. కనుక ఆయన మనకు సువార్తనిచ్చాడు. ఆ సువార్తను నమ్మి, బికాస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వే. దేవుని యొక్క శక్తిగా ఉంటుంది. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దుర్నీతి చేత సువార్తను నేను సిగ్గుపడేవాడను కాను. ఏలైనగా నమ్మువానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ సాల్వేషన్. దేవుని రక్షణ ప్రణాళికలో దేవుని శక్తి ఏంటిది? అది అందరికి, మొదట వానికి వీనికి అందరికి అది దేవుని శక్తి. దేవుని శక్తి అది. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. ఎందుకంటే సువార్త నమ్ము ప్రతివానికి, అనగా మొదట యూదుకి గాని గ్రీసు దేశస్థుని గాని కూడా రక్షణ కలుగు చేయటది దేవుని యొక్క శక్తి. To the Romans or to anybody, gospel is the power behind my salvation అని నమ్మాలి. అది దేవుని రక్షణ ప్రణాళిక. చివరిది దేవుని రక్షణ ప్రణాళికలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన రక్తము ద్వారా మనమందరమును, దట్ మీన్స్ ప్రాయశ్చిత్తముగా చిందించబడిన ఆ రక్తము ద్వారానే నేను విమోచించబడి రక్షించబడి ఉన్నానన్న సత్యము దేవుని రక్షణ ప్రణాళిక. సో గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ లో మొదటిది ప్రేమ చూపించాడు, రెండవది ఆయన దయా దాక్షిణ్యత చూపించాడు, మూడవది ఆయన దేవుని కుమారుడు మనం నమ్మాలి కదా, అద్వితీయ కుమారుడు మనం నమ్మాలి, నాలుగవది ఆయన తన కుమారుడు మనకి ఇచ్చి ఉన్నాడని మనం నమ్మాలి, ఐదవది
పరిశుద్ధాత్మ పంపించబడి నడిపించుటకు మన మనోన్నతను తెరిచి దేవుని ప్రత్యక్షతను మనం కలుగ చేసేది మనం నమ్మాలి. తర్వాత దేవుని యొక్క సువార్త అది మనకు శక్తిగా మార్చబడి దేవుని రక్షణకు అదే శక్తిగా మనం గుర్తించాలి. చాలావది చివరిది, యేసు రక్తం ద్వారానే ప్రాయశ్చిత్తముగా చిందించబడిన ఆ రక్తం ద్వారానే నీకు రక్షణ కలుగుతున్నది అనేది దేవుని రక్షణ ప్రణాళిక. సిస్టమేటిక్ గా చేస్తున్నాం మనం. నౌ అర్థమైంది కదా? నౌ వాట్ ఈస్ ది మన రెస్పాన్స్? వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్? వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్? ఇక్కడ మనుషులం అన్నాం, ఎందుకంటే ఆడ అందరు ఇలా. నంబర్ 1, హియర్ ద గాస్పెల్, సువార్తను వినాలి. రోమా 10:17 వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఎందుకు కలుగుతుంది? క్రీస్తుని గూర్చిన మాట వినుట వలన. హ్యూమన్ రెస్పాన్స్ షుడ్ బి హియర్ ద గాస్పెల్ అండ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గాస్పెల్ చాలా గాస్పెల్స్ ఉన్నాయండి. ఎవరు అంటే గాస్పెల్ అంటే వార్త ఎన్నెన్నో ఉంటాయి. కాదు, క్రీస్తును గూర్చిన సువార్త విను. గాలి వార్తలు కాదు, క్రీస్తును గూర్చిన వార్త విను. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం అనేది దేని వల్ల కలుగుతుందంటే దేని నీ గురించి నా గురించి కాదు సుమి. అందుకే పిట్టకథల గురించి కాదు, క్రీస్తును గూర్చిన మాట, దేవుని గూర్చిన మాట వినటం వల్ల విశ్వాసం కలగాలి. నేను చాలాసార్లు చెప్తాను కదా, ఆ పిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు ఎందుకు ఇచ్చిండో తెలుసా? ఎందుకు ఇచ్చిండు? వాళ్ళ మమ్మీ చెప్పిందట, నాన్నకు పోయి దేవుని కుమారుడట, అందరు మెస్సీ అంటున్నారు, పోయి చూసి అప్పరు అన్నాడు. ఆయన వినుట వలన, అది దేవుని గురించిన మాట వినటం విశ్వాసం కలిగిన కనుక దాచుకోకుండా ఇది దేవునికి సాధ్యమని. 5,000 మందికి 5 చిన్న చేపలు 5-6 రొట్టెలు సరిపోతాయా? కానీ అది సాధ్యమని నమ్మాడండి. దట్ ఈస్ వాట్ ద వర్డ్ సేస్. ఇది దేవునికి సాధ్యమని నువ్వు నమ్మగలగాలి. రక్షణ దేవుని యేసు ప్రభు ద్వారానే నీకు రక్షణ అని నువ్వు కనుక వినాలి సువార్త. మొదట మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వినుడు తక్కువ, మాట్లాడు ఎక్కువ కదా. ఆదివారం గుడికి వస్తాం, చాలా మంది ఆ ప్రార్థన కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అసలు ఎందుకు తెలుసా? ప్రసంగానికి మనకున్న సిఎస్ఐ రూల్ ప్రకారం ఏంటంటే ప్రసంగానికి రాగానే ప్రార్థన చేసుకుంటాం మొదట. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు సండే స్కూల్ పిల్లలు లేచిపోతారు. సండే స్కూల్ పిల్లలు లేచిపోయి సండే స్కూల్ పోల్చినప్పుడు పెద్ద పిల్లలు పెద్దోళ్ళు కూడా లేచి వెళ్ళిపోతారు బయటకు. ఎందుకు? అది మాకు కాదు, ఇంకొకరికి అనుకుంటారు. చాలా మంది బయట పోతారు. సందేశినప్పుడు మళ్ళీ దేవుడు బిచ్చగాడని చెప్పొచ్చు ముందుకు వచ్చి సందేశిపోతారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ డైరెక్ట్లీ స్పీకింగ్ ఇట్. ఏమంటే అబద్ధమా? అందరూ లీడర్లే కదా. ఎంతమంది లేచిపోతారు? చాలా మంది లేచిపోతారు. ప్రసంగం మొదలు పెట్టగానే ప్రార్థన, ప్రసంగంకు అయ్యగారు ప్రార్థన చేస్తున్నట్టు ఇలా దబా 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 లేచిపోయి మళ్ళీ ఏం చేస్తారు భయ అంటే వీళ్ళు భయపోయి చెట్ల కింద కూర్చొని ముచ్చట పెడుతుంటారు. అక్కడనే అయితే తెలుస్తా మొత్తం రాజకీయం, నాశనం చేసే రాజకీయం అంతా అక్కడనే అవుతుంది. వినుట వలన విశ్వాసం. యోహాను సువార్త 8:32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను అని చెప్పగా, వినుట వలన అప్పుడు ఏమైందట? సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయును. దేనిని స్వతంత్రులుగా చేస్తుంది? పాప శాపము నుండి విమోచన కలుగజేసి నీకు రక్షణ అనే స్వతంత్రత నీకు కలుగజేస్తుంది. అప్పుడు మిమ్మును వాక్యం వినకపోతే నువ్వు స్వతంత్రులు కావు. జాగ్రత్త సుమి. సరే వినండి. విన్నాక ఏం చేయాలి మరి దాన్ని? కమింగ్ టు ద లైన్ అండ్ థింగ్. విన్నాక విశ్వసించాలా? చాలా మంది ఉంటారు విశ్వసించేవారు, కొద్దిమంది. విశ్వసించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 6వ వచనం. ఇంకొకరు యోహాను సువార్త 20:31 తీయండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విన్నాక విశ్వసించు. If you don't believe, you can never enjoy the love of God and be truthful to God. See how human response has to be for the plan of salvation of God. నువ్వేమంటుండంటే ఆయన, మనం విను, విశ్వసించు. నువ్వు స్వతంత్రులుగా చేయబడతావు. చేసి విశ్వసిస్తే నువ్వు విడుదల పొందిన నీవు దేవునికి ఇష్టడై ఉంటావు. జాన్ 20. Hmm. 20:31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. యేసు క్రీస్తు దేవుని కుమారుడు నమ్మునట్లును మీరు జీవం పొందు నిమిత్తమై ఈ సంగతులు మీకు తెలియజేయబడుతున్నాయి. దట్ మీన్స్ ఆల్ దట్ ఈస్ బీన్ సెడ్ అబౌట్ జీసస్ ఈస్ టు బిలీవ్ ఇన్ హిమ్ అండ్ దట్ యు మే హ్యావ్ ఇటర్నల్ లైఫ్. నోట్ చేసుకోండి, సిస్టమేటిక్ చెప్తాను. తర్వాత మరి ఇంకెంకో చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి దీని మీద. జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ ఈ మాటలు రాకముందు, రిడెంప్షన్ అనే మాటలు రాకముందు ఈ సాల్వేషన్ యొక్క ప్రణాళిక నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, సరే నువ్వు విన్నావు, విన్నాక నమ్మావు, నమ్మినాక ఏం చేయాలి మరి? కమాన్, సమర్పించుకోవాలి, ఆచరించాలి, పశ్చాత్తాపడాలన్నా, పశ్చాత్తాపడాలి. రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం ఒకరు చదవండి. అపోస్తల కార్యములు 17:31 తీయండి. ఆయన వారి నందని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. లేదండి, లూకాసు వార్త, లూకాసు వార్త 13:3. మీతో చెబుతున్నా, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు కదా. ఇంత అంటే మీద వాళ్ళ గురించి చెప్తుంటే వాళ్ళలా కాదయ్యా, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా దేశ ప్రభే చెప్తున్నమాట. మీరు మారు మనసు పొందకపోతే మీరు నశిస్తారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 46వ వచనంలో ఏమంటాడు? ఈ రెఫరెన్స్ మళ్ళా వస్తుంది మనకు. అపోస్తల కార్యం 2 మీ రైట్ సైడ్ మీద చూడండి. విశ్వసించిన వారందరూ వారు కాదు 42. వారు హృదయంలో నొచ్చుకొని, సహోదరులను మేము ఏం చేద్దామని పేతురు అపోస్తలులు అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందాలి. మొదటిది మారు మనస్సు. యూ హ్యావ్ టు. మారు మనసు అంటే ఏంటిది? పశ్చాత్తాపంలోనికి వస్తావు. ఖచ్చితంగా పశ్చాత్తాపం రావాల్సిందే. ఆ తప్పైన కుమారుడు చూడండి, మనసు మారింది, మార్చుకొని ఏం చేస్తున్నాడంటే ఆ పశ్చాత్తాపంలో, అయ్యో వారి స్థితిని గమనించాడు. పశ్చాత్తాపం అంటే నీ స్థితిని నువ్వు గమనించుకోగలగాలి. వాక్యము నీలోనికి ప్రవేశించినప్పుడే నీలో దేవుని ఆత్మ ప్రవేశిస్తుంది కనుక, ఆ వాక్యమున దగ్గర ఆత్మ ఉంటుంది కనుక, ఆత్మలో క్రీస్తు ఉన్నాడు కనుక, క్రీస్తు నీ స్థితిని నీకు చూపిస్తూ ఉంటాడు అనమాట. Therefore, when the word of God enters your heart, it will slowly reveal you your own position. That's how one has to look into his own self. నీ పాపముల గురించి నువ్వు పశ్చాత్తాపడి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నెక్స్ట్ కన్ఫెషన్. రిపెంట్, తర్వాత ఏంటిది? కన్ఫెషన్. రోమా 10:10.
ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఒప్పుకోవాలి. నీ కుమారుడని అనిపించుకున్నకు నేను యోగ్యుడను కాను. ఒప్పుకో. మెనీ ఎ టైమ్స్ వి రిపెంట్ బట్ వి డోంట్ కన్ఫెస్. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక. యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నిన్ను నీ పాపం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నీ ప్రతి పాపం నుండి ఆయన నిన్ను క్షమించి సంరక్షిస్తాడు. కన్ఫెస్. Confess comes out of your own realization. Confess comes out of your own repentance. ఏమి రిపెంటెన్స్ అంటే, ప్రభువా నీ ప్రేమ దయా దాక్షిణ్యత నాకు కలిగి చేశావు, నీ కుమారుని నా కొరకు పంపించావు, ప్రభువా నీ పరిశుద్ధాత్మను పంపించి నా మనోలతో తీర్చుటకు నీ కృపను నాకు ఇచ్చి ఉన్నావు, నీవు నా తండ్రిని సువార్తని రక్షణ సువార్త నాకు అందించి అది శక్తిగా నాకు ఇచ్చి ఉన్నావు, నీ రక్తం ద్వారా నేను విమోచింపబడి ఉన్నానని నిన్ను గుర్తెరిగి, కేవలం క్రీస్తు యేసు నామములో రక్షణ కలుగుతుందని నువ్వు ఎరిగి, నీ స్థితిని నువ్వు గమనించి పశ్చాత్తాపపడి ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నీ యొక్క పాపం ఒప్పుకుని ఎడలా. మత్తయి సువార్త 10:32. మత్తయి సువార్త మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొన్నో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను అతనిని ఒప్పుకుంటానంటున్నాడు దేవుడు. దట్ మీన్స్ యూ విల్ బి ఫర్గివెన్. కనుక నువ్వు ఎప్పుడైతే నువ్వు కన్ఫెస్ చేసుకుంటావో, నువ్వు కన్ఫెస్ చేసి ఆయన నిన్ను ఒప్పుకుంటాడు కనుక, ఆ ఒప్పుకొని ఆయన మార్గం ఏంటో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నానని ఆనాడు యోర్ధానులో పరిశుద్ధాత్మ దిగి వచ్చి పౌరం వలె ఏ రీతిగా క్రీస్తునికి వచ్చిన సాక్ష్యం ఇచ్చిందో, ఆ సాక్ష్యము ప్రతిసారి నీ బాప్తిస్మములలో దేవుడు ఆ పరలోక ద్వారం తెరిచి విశ్వాసమును బట్టి, కుటుంబ విశ్వాసమును బట్టి, పెద్దవాళ్ళైతే వ్యక్తి విశ్వాసమును బట్టి, సంఘ విశ్వాసమును బట్టి, ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ యందు నేను ఆనందించుతున్నానని సాక్ష్యం ఇవ్వబడుతుంది. That is the salvation of God, the plan of salvation of God, and human response has to be baptized. ఒప్పుకోవాలి, విశ్వసించాలి. విశ్వసించినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని విశ్వసిస్తావో అప్పుడు నీవు బాప్తిస్మంలోనికి చేర్చబడతావు. గలతీ 3 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని లేడు, గ్రీసస్తుడని లేడు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేడు, ఎవడైనాను సరే ఆయన నమ్మిక ఉంచుకొని విశ్వాసం ఉంచి ఒప్పుకొని పశ్చాత్తాపడితే బాప్తిసం పొందిన వారు ప్రతి ఒక్కడు కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేర్చబడుతూ ఉన్నారు. ఆయన సంబంధికులుగా ఉంటాడు. ఎవడైనా క్రీస్తు యేసులో ఉన్నట్లయితే వాడు ఒక నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎస్, అవర్ రెస్పాన్స్ ఇస్ టు బి వినండి. We have to hear the gospel, believe the gospel, repent of our past sins, confess in faith in Jesus Christ, be baptized. చివరి మట్టుకు, అంతము మట్టుకు విశ్వాసముతో మనం ఉండాలి. అప్పుడే రక్షణ. అంతము మట్టుకు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము మట్టుకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఈరోజు వాక్యాన్ని మరణము మట్టుకు నమ్మకముగా ఉండు,
నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, అనగా నీకు రక్షణ ఇచ్చేదను. నేను ఏమంటాను తెలుసా? హియర్ ద గాస్పుల్, అడ్మిట్ ద గాస్పుల్, accept the Christ, get baptized, convert, you will be saved. You will be saved. నిన్ను నీవు ప్రభులో మార్పు చెందినవనిగా ఉంచుకోవడానికి దేవుడు తన కృప నటిస్తూ ఉన్నాడు. నేను మొత్తం అంతటి కలిపి మళ్ళీ ఒక మాటగా చెప్తాను చూడండి. దేవుని రక్షణ ప్రణాళికలో దేవుడు తన ప్రేమ, తన దయాదాక్షిణ్యత, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి నిత్యజీవం కలుగు చేస్తాడు. ఆయన కుమారుడు మనకిచ్చి ఉన్నాడని, అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్యజీవం పొంది ఆయననే మన రక్షకుడని మనం నమ్మాలి. అనగా పరిశుద్ధాత్మను పంపబడి ఆ పరిశుద్ధాత్మను సర్వసత్వములకు నడిపించి దేవునికి వచ్చిన సాక్ష్యమును వినిన సంగతులు మనకు జ్ఞాపకం చేస్తూ మన పాపమును ఒప్పింపచేసి దేవుని నీతిని, దేవుని ఒక తీర్పును గురించి మనల్ని బోధింపచేసి సిద్ధపరిచి సర్వసత్యములోనికి నడిపించి దేవుని యొక్క సువార్త అనే శక్తి మనలోనికి వచ్చినప్పుడు మనకు జీవమును కలుగచేసి ఆ బలమును పొందిన వారమై దేవుని యొక్క శక్తిని పొంది దేవుడు యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మన ప్రాయశ్చిత్తం వలన మనం విమోచింపబడి ఉన్నామన్న నిరీక్షణలో కలిగినప్పుడు అది రక్షణ ప్రణాళికగా మార్చబడి మానవుడు దానికి జవాబు ఇస్తున్నాడు. వాట్ ఈస్ ద హ్యూమన్ రెస్పాన్స్? హ్యూమన్ రెస్పాన్స్ ఇస్ టు హియర్ ద గాస్పెల్. వినండి, వినటం వలన విశ్వాసం నోటితో ఒప్పుకుంటాం, నమ్మండి, పశ్చాత్తాపడండి, ఒప్పుకోండి, బాప్తిస్మము పొంది కుమారులుగా తీర్చబడి చివరి మట్టుకు జీవికిరణ ప్రేమందుకు మనం నిలకడగా ఆ విశ్వాసంలో కలిగి ముందుకు సాగాలి. అందుకే ఆ మంచి పరుగు పరిగెత్తుటకు, తుదముట్టించుటకు ఏక దేవుడు మనకు తోడైండును గాక. థ్యాంక్ యూ తండ్రి గారు. చివరిదిగా రమేష్ సుర్మర్ గారు అన్న